హలో వ్యూయర్స్, ఈ రోజుల్లో చాలా మంది అడిగే కామన్ క్వశ్చన్ ఇదే: ఎందుకు హార్ట్ ప్రాబ్లమ్స్, ఒబెసిటీ యంగ్ ఏజ్ లోనే స్టార్ట్ అవుతున్నాయి అని. డయాబెటీస్, హై బీపీ ఎందుకు ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. చాలా సార్లు మనం సిమ్టమ్స్ మీద ఫోకస్ చేస్తాం, షుగర్ పెరిగింది, బీపీ పెరిగింది అని. కానీ అసలైన ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అవ్వదు. కొన్ని హెల్త్ కేర్ సెంటర్స్ ఇప్పుడు అర్థం చేసుకున్నాయి కాబట్టి చాలా మంది హెల్త్ విషయంలో ఆలోచన మార్చుకుంటున్నారు. అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ థెరపీ అంటే కేవలం ఒక డిసీజ్ ని క్యూర్ చేయడం మాత్రమే కాదు, అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందో చూసి అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం. హై బీపీ అనేది స్ట్రెస్, పూర్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ మెటబాలిజం దెబ్బతిన్నప్పుడు వస్తుంది. మనం తిన్న ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వకపోతే, మెటబాలిజం స్లో అయితే ఒబెసిటీ స్టార్ట్ అవుతుంది. అదే విధంగా మనం డైలీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల వచ్చే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ కి మెయిన్ రీజన్ అవుతుంది. హార్ట్ డిసీజ్ సడన్ గా రాదు, ఇది మన బాడీలో చాలా రోజుల నుండి జరుగుతున్న ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ థెరపీలో బాడీని కంప్లీట్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ అప్రోచ్ మెయిన్ గా 4 ఇంపార్టెంట్ పిల్లర్స్ మీద బిల్డ్ అవుతుంది. ఫస్ట్ ది డీటాక్సిఫికేషన్, అంటే మన బాడీలో పెరిగిపోయిన టాక్సిక్ వేస్ట్ ని క్లీన్ చేయడం. సెకండ్ ది మెటబాలిక్ కరెక్షన్, అంటే మన డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తూ బాడీ షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసేలా చేయడం. థర్డ్ ది సింపుల్ డైట్ అండ్ డైలీ హ్యాబిట్స్, మనం తీసుకునే ఫుడ్, మన డైలీ హ్యాబిట్స్ లో చిన్న చిన్న చేంజెస్ చేయడం. ఫోర్త్ ది కంటిన్యూస్ మానిటరింగ్, అంటే మోడర్న్ డయాగ్నోస్టిక్స్ ద్వారా రెగ్యులర్ గా హెల్త్ ని ట్రాక్ చేయడం. ఇక్కడ మేము ఫోకస్ చేసేది స్ట్రక్చర్డ్ హెల్త్ కేర్ మీద. ఇక్కడ మీ రొటీన్స్ అన్ని డాక్టర్స్ మానిటర్ చేస్తారు. ఫుడ్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్ని డాక్టర్స్ ప్లాన్ చేసి రెగ్యులర్ గా ట్రాక్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్ మీల్ టైమింగ్ అండ్ కన్సిస్టెంట్ రొటీన్ ఉంటే బాడీ ఎనర్జీని సరిగ్గా యూజ్ చేసుకుంటుంది అండ్ రికవరీ కూడా బెటర్ గా జరుగుతుంది. డాక్టర్స్ చాలా సార్లు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, షార్ట్ బ్రేక్స్ లేకుండా ఎక్కువసేపు కూర్చుంటే అలసట అండ్ స్టిఫ్నెస్ పెరుగుతాయి. ఇది నేను యాక్టివ్ గా ఉంటాను అని అనుకునే వాళ్ళలో కూడా కనిపిస్తుంది. ఒకే దగ్గర కూర్చోకుండా మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటే బాడీ ఇంకా యాక్టివ్ గా, ఇంకా బెటర్ గా రెస్పాండ్ అవుతుంది. ఇంకో కామన్ అబ్జర్వేషన్ ఏంటంటే, మీల్ స్కిప్ చేయడం లేదా నైట్ చాలా లేట్ గా తిన్నామంటే బాడీ మీద స్ట్రెస్ పెరుగుతుంది. ఇలాంటి హ్యాబిట్స్ వల్ల క్రానిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకే ఈ స్ట్రక్చర్డ్ రొటీన్స్ అంటే ఏదో ఒక యాక్టివిటీ మాత్రమే కాకుండా రోజంతా బాడీకి ఎలా సపోర్ట్ ఇవ్వాలి అనే దాని మీద ఫోకస్ చేస్తాయి. గుర్తుంచుకోండి, ఈ అప్రోచ్ మెడికల్ ట్రీట్మెంట్ కి రిప్లేస్మెంట్ కాదు. బాడీ డైలీ పర్ఫార్మెన్స్ అండ్ ఓవరాల్ హెల్త్ ని పర్మనెంట్ గా స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మెటబాలిజం సెట్ అయితే వెయిట్ ఆటోమేటిక్ గా తగ్గడం స్టార్ట్ అవుతుంది. బాడీలో ఇన్సులిన్ కరెక్ట్ గా పనిచేస్తే షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతాయి. స్ట్రెస్ తగ్గి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితే బీపీ కూడా నార్మల్ రేంజ్ లోకి వచ్చేస్తుంది. ఇలా బాడీ మొత్తం బ్యాలెన్స్ లోకి వస్తే హార్ట్ ఎఫిషియన్సీ కూడా నేచురల్ గా ఇంప్రూవ్ అవుతుంది. అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ థెరపీ ఎక్స్పర్ట్ సూపర్విజన్ లో మీ బాడీకి తగ్గట్టుగా కంప్లీట్ పర్సనలైజ్డ్ గా ఉంటుంది. మాధవ్ బాగ్ ఇది ఇన్స్టాంట్ రిజల్ట్ ఇచ్చే మ్యాజిక్ కాదు, కానీ స్లోగా, సేఫ్ గా లైఫ్ లాంగ్ రిజల్ట్ ఇచ్చే ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్.